హాయ్ అన్నయ్య, హాయ్ యాక్టర్స్ అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్టర్. ఏం లేదన్నయ్య, ప్రమోషన్స్లో భాగంగా మనం ఈరోజు ఏమనుకున్నామంటే యాక్టర్స్ వర్సెస్ డైరెక్టర్గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇంటర్వ్యూ కాకుండా చిట్ చాట్ చేస్తే బాగుంటుందిగా. అందరు మనమేగా. అన్నయ్య చెప్పింది చాట్ రా, సిట్టింగ్ కాదు. అర్థమైందా? చాట్ అందులో నంచుకు తినేద్దాం. నువ్వు పెళ్ళయిందిగా, ఫ్రస్ట్రేషన్ ఎక్కువనట్టుంది కొత్త పెళ్లి కొడుక్కి. వెంటనే బాటిల్ మీదకి వెళ్ళిపోతున్నావు. పెళ్లి చేయగానే మన ఫండ్కి కూడా పెళ్ళి అయిపోవాలి. బకాస్ ఓకే అంది కదా. గివ్ హిమ్ ద కన్ఫర్మేషన్. రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ చేస్తుందండి. అక్కడ భ్రమరంభ మల్లికార్జున ఉన్నాయి కదా. ఓకే అనగానే అనిల్ బాబు చెప్పేసి సెట్ రెడీ చేస్తాడు, రావణ్ అందరిని పిలిచేస్తాడు, వెళ్ళి తాళి కట్టేయడం. మనం పంతుల క్యారెక్టర్ కూడా ఆయనే వేస్తాడు. భోజనాల క్యారెక్టర్ మాత్రం ఒక్కడే చేయకే, అందరికి భోజనాలు. ఈసారి భోజనాలు అందరికి పంచుతాను. అప్పుడు నువ్వు బయట ఉండాలి. నేను ఆబ్వియస్లీ నేను పెళ్లి పీటల మీద ఉంటా కదా. నేను భోజనం చేస్తుంటే పెళ్లి ఎవరు చేసుకుంటాడు, వివేక్ చేసుకుంటాడా? ఆ భోజనం గురించి కాదు. రాజుగారు అన్ని చెడు ఆలోచనలే. అనే ఫస్ట్ చిట్ చాట్ మీతోనే స్టార్ట్ చేస్తాము. మీ యాక్టింగ్ కాకుండా మీ కో స్టార్స్ ఈ సినిమాలో నటించిన వాళ్ళలో ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది, ఎవరి యాక్టింగ్ చూసి ఎక్కువ నవ్వుకున్నారు? నాకు బకాసురుడిది నచ్చింది బాగా. థ్యాంక్స్ అన్న. నిజమా కదా ఫనీ ఇది? ఇది నిజమా కదా? నువ్వు యాక్టింగ్ తింటంలోనే కదా చేసావు. అన్న నాకు ఈ రోజుకి క్వశ్చన్ ఏంటంటే, నేనేం యాక్ట్ చేశాను అనేదా నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. లేదు బాగా చేసావు గురు. ఇది సరదా. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు బాగా చేసావు. ముఖ్యంగా ఏంటంటే చేయి కడిగిన వెంటనే ఆకలేసేది నీకు. అన్న మనం ప్రతిరోజు కష్టపడేది రోజు సాయంత్రం మన 5,000 లోట్లోకి వెళ్ళటం కోసం అన్న. ఆ భోజనం అనేది నా క్యారెక్టర్ అలా వచ్చినప్పుడు నేను ఇష్టంగా తింటే ఇంకా చాలా బాగుంటది కదా. అదే చేసి ఆ కాన్సెప్ట్ లోనే చేశాను. అది దానివల్ల సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. క్యారెక్టర్ లో లీనమైపోయాను నేను. కానీ పెద్ద యాక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సినిమా మొత్తం ఒకటే డైలాగ్, ఏది భోజనం. నాకు ఇంకో డైలాగ్ ఉంది సినిమాలో, మీరు గుర్తించట్లా. ఆకలి, తినడం. మిమ్మల్ని అందరూ సత్తాయించిన సీన్ ఏందన్నయ్య? సతాయించిన సీనా క్లైమాక్స్ చేస్తుంటే ఈ కోతులు 4 వివేక్, రామ్ పటాసు, జయకృష్ణ గారు, అమరో వాళ్ళు జోకులాలు వేసుకుంటున్నారు. ఎమోషన్ చెయ్యాలి, ఏడుపు సీన్లు ఉన్నాయి. వాళ్ళు జోకులాలు వేసుకుంటే లోపల అనిపిస్తుంది, పైకేమో ఎమోషన్ చెయ్యాలి. అది ఎంత కర్మ. మటుకు తక్కువ ఇంట్లే ఈయన ఈ మేసాలుడు. ఇతను ఆ శివుడి విగ్రహం ముందు కూర్చోబెట్టారు కదా అంటున్నాడు. ఇతను ఆ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వచ్చేది. తీసుకో. ఎవరిని డామినేట్ చేసినా చెప్పిన మిమ్మల్ని డామినేట్ చేయలేం కదా, చెప్పండి. ఈయన కష్టం. వివేక్ డామినేట్ చేయాలని కష్టం. వివేక్ అది కాదు, ఇది కాదు. మనోడు ఏం చేసినా లాస్ట్ ఎండింగ్ లో ఇలా గెచ్చటము, ఇలా తొయ్యటము, ఇది కామన్ ఉంటది సినిమాలో. నన్ను కూడా చేసాడు గురు. అంటే అన్న మనోడు ఎవరిని చూసినా పక్కన అమ్మాయిలనే ఫీల్ అయిపోతూ ఉంటాడు. అది బేసికల్లీ డిఫాల్ట్ వచ్చేసింది. ఎవరికి లేనట్టు ఇతను ఒకడికి అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంది, మరి ఇంకా చాలా ఉన్నాయి మనోడికి. మా సీన్లు మీ సీన్లతో పోలిస్తే తక్కువ. సీన్ల విషయం పక్కన పెట్టేయండి. వీళ్ళిద్దరు ర్యాపోతో పోల్చుకుంటే మీ ఇద్దరు ర్యాపో ఏముంది? అలా చెప్పు, అది చెప్పు. అది మరి అసలు ఒక సీన్ అయితే ఎన్ని టేకులు పట్టియో ఆర్టిస్ట్ బాగులు. షాడో హీరో చూడండి, మనసులో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. బాగాను సరిగా చేయలేదు, అందుకే నేను కొట్టున్నా. కాదు, డైరెక్టర్ కి భయపడతాడో లేదో తెలియదు కానీ అన్నయ్య, డైరెక్టర్ కి భయపడతాడో లేదో తెలియదు కానీ తనకు భయపడతాడు. స్పెషల్లీ దట్ టీ స్టాల్ సీన్ లో कंटिन्यूटी కాదు, ఏ ఫస్ట్ టేక్ में ये हाथ से दिया, फिर दूसरा टेक में दूसरा हाथ से ऐसा दिया. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని కలిపి అర్థం కాదు. చూసుకో ఒకసారి నేను చెప్తాను. ఆ అమ్మాయికి సజెషన్స్ నచ్చేది కాదు. డైరెక్టర్ ఏం చెప్తే అదే చేసేది, ఇంప్రూవ్మెంట్ చేసేది కాదు. టాకింగ్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ. రాజు గారు జనరల్ గా ఏ సినిమా డైరెక్టర్ చెప్పింది చాలు, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు కదా. డైరెక్టర్ చెప్పిందో మనం ఇంప్రూవ్ చేసి చెడగొట్టం దేనికి మనం. చెప్పింది కూడా కలుపుతాడు అందులో. కానీ ప్రవీణ్ అన్న, నేను ఎప్పుడో వాల్మీకి రాసిన రామాయణంలో రాముని చూశాను, తర్వాత ప్రవీణ్ అన్నే. అసలు అమ్మాయిలంటే మినిమం చూడరు.
కానీ అనే నేను ఒకటి అడుగుతాను అనే మీరు యాక్టింగ్ లో సూపర్ 200 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎవరు తెలియదు ఏంటంటే అనే జస్ట్ ఒక హక్ చేసుకోండి అన్న హీరోయిన్ అంటే సిగ్గుపడిపోతున్నాడు. వదుగురు 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 వదుగురు. అన్నయ్యకి శీలావతి దొరికిందంటే వదలరు. నేను అంటే చేపలు పులుసు చేప వాటిల్లో రాజుగారి భాషలో చెప్పినా అందరికి మాక్సిమం ఎందుకు సిగ్గుపడ్డారన్నయ్య? మాక్సిమం కమెడియన్స్ అందరూ ఎవరైనా అమ్మాయితో సీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు, అలవాటు లేక. కాదు మీరు అలా చెప్పకండి, అమ్మాయి మీద వల్గారిటీ జోకులు అందరు వేస్తారు, కమెడియన్స్ చాలా మంది వేస్తారు. కానీ అన్నయ్య ఏంటంటే చెప్తున్నా, అమ్మాయి అండి పర్లేదు ఒకసారి రిహార్సల్ చేద్దామంటే కూడా అయ్యో గురు వద్దు గురు. ఇప్పుడు కామెడియన్స్ అందరూ దీనికి జనరలైజ్డ్ ఆన్సర్ నేను చెప్తా. కామెడియన్స్ అందరూ బేసికల్లీ అబ్బాయిలు సీన్లు అంటే ఎక్కువ శాతం కామెడీ లేదా ఎమోషన్ చేస్తాం. ఈ లవ్ సీన్స్, ఈ ఇంటిమేట్ సీన్స్ మేము చెయ్యం కాబట్టి పొరపాటున వాళ్ళని చూసినా మాకు ఆ ఫీల్ రాదు. ఏ అమ్మాయి వచ్చినా హాయ్ అన్నయ్య ఇలానే ఉంటది కాబట్టి పొరపాటు చేయడానికి మాకు ఎక్కువ. అవునా కదా అన్న? నిన్న అలాగంటారు. వీళ్ళు స్క్రీన్ మీద చెప్తారు, రియాలిటీ నేను చెప్తా చూడు. ఏమైందంటే ప్రాచి గారు సాంగ్ కోసం వచ్చారు, నేను ఒక డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ పంపిద్దాం అనుకున్నా. అక్కడ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఎందుకు బ్రో నేను నేర్పిస్తా కదా పని. అంటే మరి బేసికల్ గా బంచిక్ బంటి డాన్సర్ కదా అన్నయ్య, ఆ దాంట్లో కాదు మీకు నేర్పియచ్చు అన్నయ్య, మీకు నేర్పియచ్చు, రాజుగారికి నేర్పియచ్చు. కానీ హీరోయిన్ కి ఎందుకు స్పెషల్ కాల్ సీటు? నేను ఓపెన్ గా చెప్పా కదా, నేను ప్రాచీన లైక్ చేస్తున్నాను అందుకని నేర్పిస్తున్నాను డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. మరి ఇప్పుడు ఏం చెప్పాము, మాకు కమెడియన్స్ కి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. కెమెరా మీరు పెట్టాల్సింది నాకు కాదు, వివేక్ కి పెట్టుకోవాలి. పాపం ఎక్కడో కాలుతున్నట్టుంది వివేక్ కి, ప్రాచీన చెయ్యాలి. నిజంగా కాలుతుంది పని కదా, కొంచెం పొజిటివ్ మనోడు. ఏంటి అన్న ఇప్పుడు కూడా పొజిటివ్? ఇప్పుడు నువ్వు పొజిటివ్ అవుతున్నావు, మనకు పొజిటివ్ ఉండదన్న అసలు. లేదు నీ అమ్మాయి స్టార్టింగ్ క్లారిఫికేషన్ ఇచ్చింది కదా, ఆఫ్టర్ రిలీజ్ మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని. అబౌట్ యూ ప్రాచి ఈస్ గెటింగ్ దట్ పొజిషన్నెస్. బట్ ఫనీ మ్యారేజ్ చేసుకునే డీల్ తోనే ఒప్పుకుంది. ఇదేదో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. పని పర్లేదా? ప్రాచి ఫ్రమ్ నార్త్ ఇండియా, మీరేమో గుంటూరు మిర్చిలు అని పర్లేదా? ఇంట్లో ఏమనరుగా? పర్లేదు ఆ ఇంట్లో ఏమన్నారు, మనం మనంతా యాక్సెప్టబుల్. ఆవిడ బాయ్ ఫ్రెండ్స్ కూడా ఏమనుకోవట్లేదంట. ఎవరి పని వాళ్ళదే. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా her boyfriends also don't feel bad, no? Your boyfriends only buy one get one free. Yeah. బై వన్ కాకపోతే బై వన్ గెట్ వన్ కాకపోతే గెట్ 2 తీసుకోండి. మాకు ఎందుకు? అందమైన అమ్మాయితో పెళ్లి అవటం ముఖ్యం మాకు. అది నువ్వు మాత్రం తక్కువ అందగాడు ఏంటి? తప్పు పని సోలో అందగండి అది. తెలంగాణలో కూడా నువ్వే పని అన్న. నేను పొరపాటున బయటికి వెళ్తే నేను ట్యాన్ ప్యాక్లు ఏం వేయించుకోవాల్సిన అవసరం లా. మిగతా వాళ్ళు ఎవడైనా సరే ఎండలో ఒక అక్కడ ఉంటే చాలా అమ్మో ఎండ ఉందయ్యా బాబోయ్ నేను డీటాన్ చేయించుకోవాలయ్యా అంటారు. నీకు అవసరం లేదు అస్సలు. ఇప్పుడు ఏమైతుందంటే చూస్తున్నా ఎవరు మాట్లాడుతున్నా ఫనీ దగ్గర మైక్ ఉంది, వాళ్ళ డైలాగ్ కంప్లీట్ చేయనిస్తలేడు. సినిమాలో తొక్కేసారి ఇక్కడ నన్ను ఎవరు ఆపుతారు చూసుకుంటానని చెప్పేసి కూర్చున్నాడు. ఇంకోటి ఏం తెలుసా, ప్రవీణ్ అన్న ముందు కూర్చున్నట్టే ఉంది కానీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రాచి పక్కన కూర్చున్నట్టే ఉంది. నీకు అదే కదా కావాల్సింది. సరే, దీంట్లో కొంతమంది ఏడీస్ కూడా వర్క్ చేశారు. ఏడీస్ ఎవరు? మన సురేష్, హర్ష. అడిగేతో మర్చిపోయారా మీరు? హర్ష, చందన్ చేశాడు, హర్ష చేశాడు, తర్వాత వీడు చేశాడు. మా ఏడీస్ లో ఎవడు నీకు నచ్చాడు అన్న యాక్టింగ్? సురేష్ అంటే ఎక్కువ లెంగ్త్ ఉన్నాడు, బట్ హర్ష చేసిన సీన్ ఇష్టం నాకు. సీన్ కంటెంట్ అలాంటిది. సురేష్ 4-5 సీన్ లో ఉన్నాడు కదా. నాలా ఉన్నానా కాగితాలు తెస్తున్నాను, ఎక్కువ చెప్పకూడదు ఇంకా. నాకు ఆ సీన్ నేను త్వరగా ఎంజాయ్ చేశా, నాకు బాగా ఇష్టమైన సీన్ అది సినిమా మొత్తం. కాదు బ్రో, అన్ని మేమే అడుగుతున్నాం, అన్ని మీరే అడుగుతున్నారు. మేము అడగాలి మిమ్మల్ని. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చిప్ మైక్ మీ అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆర్టిస్టులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి? ఏ ఆర్టిస్ట్ చాలా ఇబ్బంది పెట్టాడు? అవకాశం మనకి ఎప్పుడే వెళ్ళదు, వాళ్ళే ఇబ్బంది సీరియస్ గా సెట్ చేసే షూట్ చేసుకునే వాళ్ళం. అర్థమైందా? ఎవడో ఒకటి చోలకాడికి వచ్చేవాడు, అన్న మిగిలిపోయిన బిర్యానీ ఫనీకి పంపించాలంట అని. దానికి నన్ను ఎందుకు అడగలరా?
దానికి ఇంకోటి ఏం చెప్తున్నా, రామ్ పటాస్ గడు పొద్దున్నే బూస్ట్ హార్లిక్స్ కలిపి తాగింటాడు వాడు. ఆ ఎనర్జీ ఎలా ఉంటదంటే ఇంకా నా మీటర్ అవసరం లేదు వాడికి. ఒక్కోసారి ప్రవీణ్ అని ఓవర్లాప్ చేస్తాడు, అందరిని ఓవర్లాప్ చేసి ఉంటాడు. అది ఎలా ఉంటుందండి, రే రామ్ పటాస్ వీనికి ఫస్ట్ ఫుడ్ బంద్ చేసేయండి, కొంచెం ఎనర్జీ తగ్గుద్ది. హై ఎనర్జెటిక్. తర్వాత వివేక్ బ్రో కాదనే కాదు, నెక్స్ట్ చెప్తా, వివేక్ బ్రో గురించి చెప్తా. వివేక్ బ్రో ఏంటంటే సీన్ చేస్తాడు, క్లాప్స్ బ్రో, క్లాప్స్. ఒక నిమిషం ఎందుకు 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 అసలు ఇంకా పొగల్లా ఒక మైండ్ లో అనుకొని బాగా చెప్పింటాడు. మేము ఇంకో యాంగిల్కి వెళ్ళిపోతాం, సరే పాదానికంటే ఇప్పుడు ఇంప్రూవైజ్ చేద్దామని చెప్పి షర్ట్ పైకి వెళ్ళిపోయింటారు. తర్వాత సీన్ బాగా వచ్చింది, సూపర్ వచ్చింది, వివేక్ భలే చేశాడని చెప్పేసి చూస్తే కంటిన్యూటీ మిస్ అయిందని చందన్ చిన్నగా చావుకబురు చాలా చెప్తాడు. తర్వాత బ్రో ఇది బాగా చేశారు కదా షర్ట్ కిందికి పెట్టంటే ఆ సీన్ మళ్ళీ రాదు. ఒకసారి వచ్చింది ఇంకోసారి రాదు. అంతా కష్టపడి చేసినాక మళ్ళీ మ్యాచ్ అయ్యడానికి మా లైట్ ఫోకస్ ఎగిరిపోతుంది. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి బ్రో, క్లాప్స్ కొట్టండి. దాని తర్వాత తెలుసుకుంది ఏంటంటే చెప్తున్నా, ఈ దాంట్లో ఆ గ్రూప్ లో అందరికి ఫేస్ ఏమో ఇన్నోసెంట్, రసికరాజు వివేక్ బ్రోనే అని. థ్యాంక్ యూ బ్రో అంట అడిగాను కదా, ప్రాచి పూచామే మీద కూర్చోబెట్టుకుని తెలుగు అర్థం కాదు ఏమన్నా ఎవరో రాజుగారి లక్షణాలు అన్నీ అన్నావు కదా, ఈయనలో ఎవరో రాజులు ఉంటారు. భోజనం పెట్టు అంటే మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా స్క్రిప్టెడ్. తర్వాత అమర్ ఉంటాడు, అమర్ యాక్టింగ్ బాగా చేస్తాడు. కొంచెం కెమెరా సెట్ చేసే లోపల పోగొట్టం వదలడానికి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆజాము ఎతకండి రా అంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు. తర్వాత ప్రాచి షాడకు కూడా అరగంట మేకప్ తీసుకుంటాడు. ఇప్పుడే గంట తీసుకుందాం, షార్ట్ లో ఎలా ఉంటది, రాగానే ఫోన్ తీసి ఇప్పుడు దాకా వేసింది. ఇంకా రమ్య గారు అన్న మీ హీరోయిన్ గారి గురించి చెప్పాలి. మాకు భయం అవుతుంది ఏమైనా చెప్పాలంటే, జిమ్లోకి వెళ్తే అసలు 100 కేజీలు ఎత్తుంటుంది. ఎందుకు ఒకసారి అదేదో తెచ్చుకోలేదని పని బ్రో ఒకసారి పని ఎంతున్నాను 150. ఒక సీన్ గురించి చెప్పాలి. మీరున్నారు, అమర్ గురించి ఎక్కిచ్చి రామ్ పటాసి జయకృష్ణ చెప్తున్నారు అనమాట, ఇంకా ప్రతి న్యూసెన్స్ కి కారణం అమరే అని చెప్పేసి. ఎలా ఉందంటే ఎక్కేస్తున్నారు మీదకి, నిజంగా పర్సనల్ గా ఏదో గజ్జు పెట్టుకున్నట్టున్నారు అనిల్. అమర్ మీద ఎంత పగుందో ఆ రోజు ఇద్దరు తిట్టినట్టు నాకు స్క్రీన్ మీద కానీ నిజంగా సింగిల్ షాట్ లో వచ్చేసింది యాక్చువల్లీ. అనే మీకు గుర్తుందా, సింగిల్ టేక్ లో అయిపోయింది. మా 5గురిలోకి నాకు మిగతా 4గురిలోకి అమర్ ఎక్కువ కంఫర్ట్. ఎందుకంటే వీళ్ళ కోతులు కదా, ఇది మరీ కోతి, వాళ్ళిద్దరు కుర్రోళ్ళు, వాళ్ళు అలా ఉండేవారు. అమర్కి అర్థమయ్యేది అన్ని. అవును, నన్ను సతా ఇచ్చేవాళ్ళు. నాకు వివేక్ గురించి చెప్పాల్సిన జాగ్రత్త ఏంటి? కార్తీక్ అన్నకి నువ్వు వివేక్ గురించి ఒక జాగ్రత్త అంటే, అన్నదమ్ములు ఉంటారు కదా, మీ తమ్ముడి గురించి పలానా విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పాలంటే ఏం చెప్పాలి? కార్తీక్ తోటి నాది ఇంచుమించు ఒక 13-14 సంవత్సరాల రిలేషన్, తినకంటే ముందు నుంచి. ఇతని గురించి అతనికి ఏం చెప్పక్కర్లేదు, అతని గురించి ఇతనికి ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడకూడదు మనం అంటే. కాదు, నేను ఎంత అలా చేస్తానో మా అన్నకు తెలియదు. మా అన్నకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, వీళ్ళిద్దరిలో అన్ని ఓకే అన్ని ఓపెన్ సీక్రెట్స్ అంటారు. ఇంకా తమ్ముడు ఓకే ఓకే అయితే కార్తీక్ అన్న డీసెంట్ అనుకున్నా, నేను డీసెంట్ అనమాట. మీ గురువు కాబట్టి నీకు అలా అనిపించింది. గురువుని అలానే చూస్తాం కదా. రమ్య గారికి ఇద్దాం. రమ్య గారిని మేము అడగమన్నా, మీరు అడగండి. ఎనీ క్వశ్చన్ ఏదైనా. లేదు, నన్ను జిమ్ గురించి తప్ప దేని గురించి అడిగినా ఓకే. మీరు ఆ విషయంలోనే నన్ను సెంటర్ చేస్తున్నారు అందరూ, జిమ్ జిమ్ జిమ్. ఇప్పుడు మిమ్మల్ని అందుకే కార్నర్ లో కూర్చోబెట్టారు, సెంటర్ చేయట్లేదు. ఒకసారి చాయ్